హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జయశ్రీ. ఈరోజు నేను మా పెరటిలో ఉన్న పొట్ల చెట్టు గురించి చెప్దామని చెప్పేసి మీకు వీడియో చేస్తున్నానండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరూ కూడా చాలా బాగున్నాను అనుకుంటున్నాను. ఇదిగోండి, మీకు స్టార్టింగ్ అప్పుడు చేశాను వీడియో. ఇదిగోండి, ఇప్పుడే మొత్తం పందిరేసాము, చక్కగా ఇప్పుడే పాగుతుందన్నమాట. ఎందుకని ఈ వర్షాలు పడిన తర్వాత ఇదిగోండి ఆకు ఇట్లా ఎర్రగా అయిపోయి చాలా వరకు పూత మొత్తం రాలిపోతుంది. పూత ఈసారి ఎందుకనో ఈ వర్షాల మూలాన ఏమో పూత రాలిపోతుంది. ఇదిగోండి, మొత్తం తీగంతా కూడా చక్కగా పైకి పాకిస్తున్నాము. ఇదిగోండి, తీగంతా కిందే ఉంది. ఇలా కిందే బాగుతుంది, చూడలేదు. ఇలా పందిరి మీద వేసి పాకించాలండి. ఇట్లా కింద అయితే ఇవి కాయలు కాయటానికి కష్టం అవుతుంది. ఇదిగోండి, ఈత కూడా కిందే ఉంది. ఈ పొట్ల మాత్రం కంపల్సరీగా పందిరేసుకోండి. ఎందుకంటే ఇదిగోండి, ఇట్లా కాయలు కింద అయితే కష్టం అవుతుందండి, కింద కాయటము. ఎందుకంటే ఇట్లా పందిరైతే కనుక ఇట్లా పొడవుగా ఈ విత్తనం అండి నా అంత పొడవు అవుతుంది. కాబట్టి ఇంకా పిందలే అనమాట. మాకు కోతులు కూడా ఉన్నాయి. కోతులు వస్తే ఎక్కడ కట్ చేస్తే తినేస్తాయి అని చెప్పేసి నేను వీడియో చేస్తాను. ఇవి కింద కానుకుంటాయండి, నేలకి అంత పెద్దగా కాస్తాయి. చూడండి, ఫస్ట్ టైం అనమాట మేము పందిరేసిన తర్వాత కాస్తున్నాయి. ఇదిగోండి, ఇది ఒకటి రెండు కాయలు పండి స్టార్టింగు. ఎందుకంటే మొత్తం పూత రాలిపోయి ఇంకా పిత్తం కూడా లేదండి. ఇంకా ఈ వర్షాల వలన ఈ 2 కాయలు పండియి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ ఇంట్లో పండించుకోవటం, అందులో మనం వేసినవి చక్కగా ఇట్లా కాయలు కాసి పెరుగుతుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుందండి. ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. ఇవి ఒక 3-4 డేస్ అయితే మంచిగా పెద్ద అవుతాయండి. అప్పుడు మన మార్కెట్లో వచ్చేవి ఎన్ని రోజులకు వస్తాయో మనకు తెలియదు కూరగాయలు. అవి అక్కడ అదే మనం పెరట్లో అనుకోండి, ఏ కూరగాయలైనా అప్పటికప్పుడు కోసుకొని వండుకుంటే చాలా ఫ్రెష్గా తాజాగా ఉంటాయి. అందులో కెమికల్స్ అవి వాడడం కాబట్టి చాలా రుచిగా కూడా ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనం మేడ మీదైనా బకెట్లో కూడా చిన్న పందిరి వేసుకొని చుట్టూ చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని చిన్న పందిరి వేసుకొని ఇవి కూడా పాపించుకోవచ్చండి. ఏదన్నా లేదంటే కనుక ఏదైనా చెట్ల పాదు ఉందనుకోండి, పెద్ద చెట్లు ఉన్నాయనుకోండి, దాని పక్కన పెట్టినా కూడా తీగ పాకేసేసి చక్కగా ఇట్లా కాయలు కాస్తాయి. చూసారు కదా, ఈ ఆర్గానిక్ పొట్లకాయలు మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి. అలాగే ఇంకా వేరే కూరగాయలు చాలా ఉన్నాయి మా పెరట్లో, అవన్నీ కూడా మీకు చూపిస్తాను, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మీరందరూ కూడా నాకు మంచిగా సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఆదరించండి. మీరందరూ ఎంత నన్ను ఆదరించి నన్ను ఎంత ప్రోత్సహిస్తే నేను అన్ని వీడియోలు చేసి మీకు చూపించగలనండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా పెరట్లో పొట్లకాయలు. థ్యాంక్ యూ.